తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. మే నెలలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటలో విని తెలుసుకుందాం. ప్రతి నెల వారు ఇచ్చేటువంటి ఫలితాలు విని చాలా మంది ముందు జాగ్రత్త పడుతున్నారు. ఖచ్చితంగా జాతకాల గురించి చెప్తే భయపెట్టడం అని అనుకుంటారు, కానీ ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్త పడడానికి కొన్ని సూచనలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. కొన్నేళ్లుగా వారు చెప్తున్న విధానం బట్టి ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో మార్పులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, రాశి ఫలితాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సాధారణంగా మే అంటే ఇప్పుడే ఉంటాయండి, మనకి ఉగాది అప్పుడే కదా అని అనుకుంటాం. ఆ తర్వాత కొత్తగా ఏంటంటే మళ్ళీ 1వ తారీఖు జనవరి 1న కూడా చెప్పించుకుంటున్నారు, చాలా మంది వింటూ ఉన్నారు. కానీ ప్రతి నెల స్థితిగతులు మారుతూనే ఉంటాయి కాబట్టి మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా నవగ్రహాల ఫలితాలు అంటే ముఖ్యంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల స్థితి మే నెల ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి 14 మే దాకా మనకి సూర్యుడు వచ్చేసి మేషంలో ఉంటారు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, మెయిన్గా పాయింట్ కూడా ఏంటంటే ఏప్రిల్ 15 టు మే 15 ఎప్పుడైనా సరే రవి ఉచ్చస్థానంలో ఉంటాడు. అందుకే సూర్యుడు భగభగ మండిపోతుంటాడు అన్నమాట. అదే అక్టోబర్ 15 టు నవంబర్ 15 ఆపోజిట్ తులారాశిలో ఉంటాడు, అది నీచస్థానం అనమాట. అందుకే చలి విపరీతంగా ఉంటుంది. సో ఈ 15 మే నుంచి ఏమో మళ్ళీ మనకి వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, నెల్లాళ్ళు అక్కడ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మనకి 11 మే నుంచి మేషరాశిలో స్వస్థానంలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి గురువు వచ్చేసి మిథున రాశిలో ఉంటారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 14 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో బుధుడు కూడా అంతే, 14 మే నుంచి మిథున రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నమాట. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మే నెలలో ఈ స్థితి, ఈ గ్రహాలన్నీ కూడా ఈ ప్లేసెస్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ మే మాసంలో జాతకాలు ఎలా ఉంటాయి, అసలు వాళ్ళ ఫలితం ఏమిటి? తప్పకుండా కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమంతా మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. కర్కాటక రాశి అనగానే మనకి చంద్రుడు స్వస్థానంలో ఉంటాడు. ఇందాక వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు, ఇప్పుడు ఏమో కర్కాటక రాశిలో స్వస్థానంలో ఉన్నాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి, చంద్రుడు మాతృకారకుడు, అలాగే మనసు బుద్ధి కారకుడు అన్నమాట. సో వీళ్ళకి కూడా తల్లి అంటే ప్రాణం ఉంటుంది. తల్లి యొక్క బ్లెస్సింగ్స్ 100% పరిపూర్ణంగా లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నమాట. సో అందుకే ఇంకోటి అంటే ప్రతి గ్రహానికి శత్రువు ఉన్నాడు, కానీ ఈ కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడి మటుకు ఎవరు శత్రువులు లేరు. సో అలాంటి రాశి అనమాట కర్కాటక. అంటే వాళ్ళు ఎంతసేపు హెల్పింగ్ నేచర్ ఉండడం. సో మెయిన్గా రాములు వారిదండి, పునర్వసు 4వ పాదం రాములు వారి. ఆయన కర్కాటక రాశి, లగ్నం కూడా కర్కాటక లగ్నం. సో ఆయన యొక్క ఇది ఖచ్చితంగా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు వృషభ రాశి మీద మనకి మెయిన్ రోహిణి నక్షత్రం మీద కృష్ణుడు ఎలా ఉందో అలాగా. సో ఖచ్చితంగా ఆయన ఇంపాక్ట్ ఉంటుంది. సో సాఫ్ట్గా ఉంటారు, నిదానంగా ఉంటారు, హెల్పింగ్ నేచర్ ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఈ రాశి వారికి ఏంటి ప్రస్తుతం భాగ్యస్థానంలో మెయిన్గా శని ఉండడం. సో అది మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఇంకా 3, 6, 11 స్థానాల్లో రాహు కానీ కేతు కానీ శని కానీ ఉంటే బెస్ట్ ఫలితాలు ఇస్తారండి. ఇదే రూల్. గురువు మటుకు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే బెస్ట్ రిజల్ట్ ఇస్తారు. మనం ఏంటంటే ఈ ఫలితాలు చెప్పుకునేప్పుడు మాస ఫలితాలు అయినా కూడా మెయిన్ ప్లానెట్స్ రాహు కేతు గురు శనివే చూసుకోవాలండి. ఏడాది మొత్తం కూడా వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి. మిగతా రవి చంద్ర కుజ బుధ ఇవన్నీ చిన్న చిన్నవి, ప్రతి 20 రోజులు నెలలకి 45 డేస్కి కుజుడు మారిపోతుంటారు కాబట్టి అంత ఇంపాక్ట్ అక్కర్లేదు. కాబట్టి అంటే వీళ్ళని చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం వీళ్ళకి అదృష్టం మెయిన్గా ఏంటంటే ఈ మే 11 నుంచి మనకి కుజుడు స్వస్థానంలోకి వస్తున్నాడు. సో ప్రస్తుతం ఏంటంటే కొంచెం గురుబలం తక్కువగా ఉన్న వ్యయ స్థానంలో మనకి రాహు బలం, ఎందుకంటే అష్టమంలో ఉన్నాడు. అష్టమ స్థానం ఏంటి మెయిన్గా ఆయుష్ స్థానం, యాక్సిడెంట్ స్థానం. అలాంటి దాని దగ్గరేమో రాహు ఉన్నాడు, ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ 2 గ్రహాలు మిశ్రమంగా ఉన్నాయి. అది కాకుండా గురువు మెయిన్గా దైవబలాకారకుడైన గురువు మేము వ్యయ స్థానంలో ఉన్నాడు. సో ఈ 3 గ్రహాలు కొంచెం మిశ్రమంగా ఉన్నాయి. కానీ అదృష్టకారకుడు మటుకు ప్రస్తుతం గోచారీత్యా మే 11 నుంచి మనకి 45 డేస్ మేషరాశిలో స్వస్థానంలో ఉంటాడు. సో అదృష్టం అనేది మటుకు పరిపూర్ణంగా 100% ఉంది. సో ఈ అదృష్టంతో ఈ 45 డేస్ మనం కొట్టుకురావచ్చు కొంచెం. అలాగే ఈ అదృష్టం అంటే మెయిన్గా ఎప్పుడైతే అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం బాగుంటాడో దానివల్ల ఆరోగ్యం బాగుంటుందండి. సో అలాగే
అదృష్టం కలిసి వస్తుంది, ఉమ్, ధనం కూడా కలిసి వస్తుంది. ఓ, సో ధనం బాగుంటుంది, అదృష్టం కలిసి వస్తుంది, ఉమ్, మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఉమ్, మనకి మెయిన్గా ఏంటంటే ఈ అష్టమ స్థానంలో రాహు ఉండడం చేతే ఇది ఏమైనా కొంచెం ప్రాబ్లం కొంచెం ప్రాబ్లం అంటే మెయిన్గా యాక్సిడెంట్స్ జరిగేందుకు అవకాశం అనమాట, అంటే ప్రమాదాలు జరిగేందుకు అవకాశం. అంటే మన వెహికల్ ఎవరికి ఇచ్చినా కూడా మన పేరు దాని మీద ఉంటుంది కాబట్టి దానికి యాక్సిడెంట్ జరగచ్చు. మనం మటుకు వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి, స్లోగా చేయాలి. ఇంకా డిసెంబర్ 5 దాకా ఉంది ఇది. ఒకసారి డిసెంబర్ 5 అయిపోయింది అనుకోండి, మళ్ళీ 18 ఏళ్ల దాకా రాహు ఆ ప్లేస్లోకి అయితే రాడు. సో 18 yearsకి ఒక్కసారే మనకి రాహు అనేవాడు మన రాశి నుంచి 8th హౌస్లోకి వస్తాడు. సో కాబట్టి ఏంటంటే అష్టమ స్థానంలో రాహు ఉండడం చేత మనం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. అదొక్కటి ముఖ్యంగా అదే అడుగుదాం అనుకున్నా, అంటే ప్రమాదాలకు ఏమైనా మెయిన్ ప్రమాదం మటుకు అదే ఉందండి. సో మనం మెల్లగా నడితే చాలు. హైవేస్ అవి వెళ్తుంటే మటుకు మనం యాక్టివ్గా అలర్ట్గా ఉండడం, లేదంటే ఒక డ్రైవర్ని పెట్టుకోవడం, అది ఇంకా సేఫ్ సైడ్. రాహు మెయిన్ కుజుడు ఈ రెండు కలయికే యాక్సిడెంట్స్ అనమాట. స్థానం వచ్చేసి 8th హౌస్, వాళ్ళిద్దరు కలిసి లేకపోయినా స్థానం మటుకు అష్టమ స్థానం అయ్యి అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడపాలి. బట్ అంటే ఆర్థికంగా వెళ్ళకి ఇంకేమైనా బాగానే ఉంటుంది. ఆర్థికంగా ఏంటంటే ప్రస్తుతం మనకి ఈ అదృష్టకారకుడు యోగకారకుడు మరి మనకి స్వస్థానంలో వచ్చాడు కాబట్టి ఈ 45 రోజులు అంటే మే 11 నుంచి ఒక 45 రోజుల దాకా జూన్ 30 దాకా ఆర్థికంగా బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అండి. ఒరిజినల్ గ్రహం అయిన గురువు మటుకు వ్యయ స్థానంలో ఉన్నాడు, అది ఖర్చు స్థానంలో ఉన్నాడు. సో ఇందాక మనం మేష రాశికి ఏం చెప్పుకున్నాం, వ్యయ స్థానంలో శని ఉన్నాడు, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. కానీ అది పాపగ్రహం కాబట్టి అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ఇక్కడ వ్యయ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు శుభుడు కాబట్టి మంచి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎవరికైనా దానం చేయడం, ధర్మం చేయడం, తర్వాత తమ్ముడు కూతురు పెళ్లి కుదిరింది అనమాట, దానికి వచ్చే డబ్బులు ఇవ్వడం, సో దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా చేయడం ద్వారా కొంచెం ఖర్చు ఉంటాయి. సో ఇవన్నీ శుభ ఖర్చులు, మంచి ఖర్చులు కాబట్టి దీంతో ఏ ప్రాబ్లం ఉండదు, అది మనకి బ్లెస్సింగ్స్ అండి. మంచిగానే చూడాలి. ఏమైనా పరిహారం తెలియచేయండి గురుగారు. పరిహారాలు మటుకు మెయిన్గా ఏంటంటే వీళ్ళకి అష్టమ స్థానంలో రాహునందుకు మెయిన్గా అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిదండి. ప్రతిరోజు ఏదైనా అమ్మవారిని, మెయిన్గా దుర్గాదేవి అయితే బెస్ట్. సో దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఏదైనా అభిషేకంగా అర్చన కానీ చేస్తే మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అయితే కనుక ప్రతి మంగళవారం మనం ఆ టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం. సో వీలైతే కనుక ఇక్కడ స్కందగిరి టెంపుల్ ఉంది హైదరాబాద్లో, అయితే ఆన్లైన్ అయినా కట్టచ్చు, ఇండియాలో ఎక్కడున్నా కూడా. అక్కడ హోమం మరియు అభిషేకం 2000 టికెట్, మన పేరు నక్షత్ర గోత్రం ఇస్తే కనుక ఇప్పుడు చాలా బాగా చేస్తారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందితే కనుక ఇలాంటి యాక్సిడెంట్స్ కానీ, అనారోగ్యం చేయడం కానీ ఏవి కూడా ఉండకుండా ఉంటుంది. సో ఈ పరిహారాలు చేసుకుంటే తప్పకుండా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలండి. నమస్కారం. విన్నారు కదండి, మనలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా కావచ్చు, ప్రధానంగా ఏదైనా ఇల్లు యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకునే విషయం కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం విషయంలో కావచ్చు, ఇలా చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సరైన సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం గురువు గారు దగ్గర మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి, వారిని కలవచ్చు మీరు. అయితే ముందుగా స్క్రీన్ మీద నేను ఇస్తున్న నెంబర్కి మీరు ఫస్ట్ కాల్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే కనుక ఆ మెసేజెస్ అవన్నీ చెక్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే వెంటనే గురువు గారు కలవడం జరుగుతుంది. తద్వారా మీరు రిజల్ట్ అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము, యోగాలు మనకు అందుతాయి అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.